బెంగుళూరు నుంచి వన్ డే ట్రిప్ కవర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మేము ఈ సాటర్‌డే ఒక ప్లేస్‌కెళ్ళామనమాట. అది కర్ణాటకలోనే ఉంది మేల్కోటే అని. సో, వన్ డేలో మేము ఏ ఏ ప్లేసెస్‌కెళ్ళాము, ఎంత టైమ్ స్పెండ్ చేసాము అంతా డీటెయిల్స్ నేను చెప్తానండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో, ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకొస్తే గనక మేము సాటర్‌డే స్టార్ట్ అయ్యామండి ట్రిప్‌కి. మార్నింగ్ 6 అనుకున్నాం గానీ లేట్ అయ్యి 7కి స్టార్ట్ అయ్యామనమాట. నేను ఇంట్లో కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేశానండి. తర్వాత తినడానికి గీతు కోసం. కానీ మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా 8:00కి బ్రేక్‌ఫాస్ట్ కోసం రోడ్డు పక్కన ఆగామనమాట. చాలా హోటల్స్ అయితేనే ఉన్నాయి. కానీ ఒక చోట ఆగాము. 102 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా అక్కడ ఆగామనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో, మేము రీచ్ అయ్యేటప్పటికి 9:55 అయిందండి. మేము ఫస్ట్ వెళ్ళేదేంటంటే శ్రీ చెలువనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో, మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఆహ్, రష్ తక్కువగానే ఉంది. మాకు 25 మినిట్స్ పట్టిందండి దర్శనం అవ్వడానికి. మేము దర్శనం అయ్యి బయటకొచ్చేటప్పటికి అప్పుడు రష్ పెరగడం స్టార్ట్ అయిందనమాట. సో, గుడైతే చాలా బావుంది. కానీ లోపల కెమెరా అలౌ లేదనమాట. ఏ గుడిలోని కూడా ఇలా కెమెరా అలౌ లేదండి. స్ట్రిక్ట్‌లీ వాళ్ళు చెప్తున్నారు. ఇంక రిస్క్ ఎందుకని ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికెళ్ళాలి. సో, ఇదంతా దర్శనం అంతా అయిన తర్వాత ఇక్కడి నుంచి మేము దగ్గరలోనే ప్లేసెస్‌కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామనంట. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యారిగేడ్ పెట్టారండి. ఏంటని అడిగితే షూటింగ్ జరుగుతుందన్నారు. 'ఫౌజీ' మూవీ అంట ప్రభాస్ గారిది. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో, ఈ ప్లేస్ వచ్చేసి రాయగోపురం అనమాట. ఇది జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. టెంపుల్ ఏం లేదక్కడ. సో, వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకుంటా వెళ్ళొచ్చనమాట. లాస్ట్‌కి ధనుష్కోటి వెళ్ళామండి. ధనుష్కోటి ఏంటంటే స్టెప్స్‌లా ఉంటాయి. పైకెక్కాలి. బాగా నడిచే వాళ్ళైతే వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడి నుంచి పైనుంచి అంతా చాలా కనిపిస్తది. ఈ ప్లేస్ ఏంటంటే నేను తెలిసింది ఏంటంటే సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు రాముల వారు బాణంతో ఇలా నేలను కొడితే దాని మీద నుంచి వచ్చిన వాటర్‌తో ఆవిడ దాహం తీరింది అనేసి అంటున్నారనమాట. కాకపోతే నేను ఈ స్టోరీ చాలా సార్లు విన్నానండి. మేము రీసెంట్‌గా వేరే చోటుకెళ్తే అక్కడ కూడా సేమ్ స్టోరీ చెప్పారు. అది మరి ఏ ప్లేస్ కరెక్టో అన్నది నాకు తెలీదు నిజంగా. ఇక్కడైతే కానీ ఇక్కడ పాదముద్రలు అవన్నీ కూడా ఉన్నాయి. సో, మీకు ఏమన్నా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ప్లేస్ అయితే చాలా బావుంది. కానీ మెయింటైన్ చేయట్లేదు. లోపల అంతా మరి ఎందుకో నాకు తెలీదు. అక్కడ కొంచెం బాధనిపిచ్చింది. ఎందుకంటే మరి పాదముద్రలు అవన్నీ అంత క్లియర్‌గా అన్నీ తెలుస్తున్నప్పుడు అంత అలా వదిలేశారు. ఆహ్, లోపల వాటర్ అది పాడైపోయి అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ టైంకి అక్కడ చిన్న గుడైతే ఉందండి. అక్కడ పూజారి గారు ఎవ్వరు లేరు. సో, ఆహ్, నేను చెప్పాను కదండీ! అదే ఈ ప్లేసు. చూసారు కదా! ఇక్కడే అంటున్నారు మరి. సో, నేను ఫుట్ ప్రింట్స్ కూడా చూపిస్తాను ఆగండి. నేను ఫోటో తీశాను. ఇదిగో ఇవే అంటున్నారు మరి. అక్కడ కన్నడలో రాసుందండి. సో, ఇవన్నీ దర్శనం చేసుకొని ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనమాట. ఈ టైంకి మాకు 12 అయింది కరెక్ట్‌గా. సో, 12:00కి ఇంకెక్కడి నుంచి మేము కిందకి మళ్ళీ వెళ్ళి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనమాట. బై వాకే వచ్చాం ఇదంతా మేము. సో, మా కార్ పార్కింగ్ దగ్గరికెళ్ళేటప్పటికి 12:30 అయింది. సో, 12:30 తర్వాత మేము అక్కడి నుంచి యోగ నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళామండి. అక్కడేంటంటే యోగ నరసింహస్వామి టెంపుల్ పైనుంటదనమాట. కింద నుంచి ఆ వాటర్ లెవెల్ ఉంది కదా! అక్కడి నుంచి 300 స్టెప్స్ అనమాట. కానీ మన కారేంటంటే వెహికల్ 150 స్టెప్స్ వరకు వెళ్తది. సో, 150 స్టెప్స్ నుంచి మనం ఎక్కాలనమాట. సో, టోటల్ 150 మనం ఎక్కాల్సింది. అక్కడి వరకు కారెళ్లి అక్కడ పార్క్ చేసుకొని ఎక్కాలనమాట. సో, లోపల సేమ్ కెమెరా ఎలౌ లేదు. ఇదంతా బయట వ్యూ అనమాట. దర్శనం అంతా అయిన తర్వాత సుబ్బన్న గారి మెస్‌లో మీల్స్ తిన్నామండి. ఇంకా అక్కడి నుంచి భువనేశ్వరి మండపకెళ్ళాము. మేల్కోటె కళ్యాణి అని కూడా అంటారనమాట. ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి
వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము అక్కడ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసి 3 అయింది ఎగ్జాక్ట్గా. సో వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పటికి 3:45 అయిందనమాట. ఇదే ఆ టెంపుల్. ఇక్కడ కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ మీద ఈ టెంపుల్ కట్టారనమాట. ఇది రీసెంట్గా కట్టింది, కాకపోతే దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి హొయసల ఆర్కిటెక్చర్ అనమాట. మీకు ఈ టెంపుల్ పాతదే చెప్పాలంటే, కానీ ఇది ఒక చోట ఈ కేఆర్ఎస్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోయిందంటండి. సో దీన్ని రీలొకేట్ చేసి ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. లోపల స్ట్రిక్ట్లీ ఫోన్ అలౌడ్ లేదు. ఆఖరికి దేవుడి దగ్గర ప్రసాదం ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది పూర్తిగా. డబ్బులు కూడా వేయొద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము సన్సెట్ చూడడానికి ఇంక అక్కడే ఉండిపోయాం అనమాట. సో దీని తర్వాత మా ప్లాన్ ఏంటంటే 6కి అలా మేము బృందావన్ గార్డెన్స్ వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకున్నామండి. కానీ అప్పటికే చాలా నడిపించాం పాపం గీతుని. ఇంకా నేను వద్దన్నాను అనమాట. మేము ఆల్రెడీ చూసున్నాము. ఇక్కడి నుంచి ఇంకా 6కి ఇంకా బ్యాక్ టు బెంగళూరు స్టార్ట్ అయ్యాము. బెంగళూరు మా ఇంటికి వెళ్ళేటప్పటికి 10 అయింది. సో ఇదేనండి ఈ వీడియో. సో ఈ ఫుల్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.